సో ఇప్పుడు కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మొత్తం చూపించారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే మీరు తెలంగాణలో చాలా కంటైనర్స్ ఇచ్చారు, ఇప్పుడు ఏపీలో అడుగు పెడుతున్నారు. ఏపీలో ఇలాంటి కంటైనర్స్ ఇంకా ఎక్కువ చాలా మంది అవకాశం రావాలా, చాలా మందికి వినియోగించుకుంటారు కూడా, ఎలా తీసుకొస్తారు ఏపీలోకి? ఇప్పుడు మాకు సుమన్ టీవీ ద్వారానే మేము ఎవ్రీ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ చూసి మాకు చాలా మంది కాల్ చేస్తుంటారు. అటు నెల్లూరు నుంచి కానీ, కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, వైజాగ్ నుంచి కాల్స్ వస్తుంటాయి. కొందరు మాత్రమే హైదరాబాద్కి వచ్చి చూసి చేపించుకొని తీసుకోగలుగుతున్నారు. ఇంకా కొందరు అంత దూరం అంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, మేము అన్లోడింగ్ ఎట్లా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. అసలు నీడ్ ఉంది, జనాలకు రిక్వైర్మెంట్ ఉంది, కానీ ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల ప్లస్ అక్కడికి వచ్చి ఈడు ఇస్తే కొందరు నమ్మకం ఉంటది, కొందరు నమ్మకం ఉండదు. ఇలాంటి ఆలోచన చేసి చాలా తక్కువ మంది తీసుకోవడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో మన బ్రాంచెస్ ఓపెన్ అవబోతుంది. బ్రాంచెస్ ను ఫ్రాంచైజ్ రూపంలో మనం ఇస్తున్నాం. బ్రాంచెస్ ని అంటే 50-50% ప్రతి జిల్లా ఏపీలో అన్ని జిల్లాలు టోటల్ ఏపీ తెలంగాణలో రెండు కలిపి 23 జిల్లాలకి 23 బ్రాంచెస్ మనం పెట్టబోతున్నాము. ఒకటి మనది తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఉంది, మిగతా 22 డిస్ట్రిక్ట్లకు మనము బ్రాంచెస్ పెడుతున్నాము. ఆ బ్రాంచెస్ ను ఫ్రాంచైజ్ ఇస్తున్నాము. ఇప్పుడు ఫ్రాంచైజీకి ఎలా, దానికి ఫార్మాలిటీ ఎలా తీసుకోవాలి ఫ్రాంచైజ్? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక 25 lakhs బ్రాంచ్ మనం చార్జ్ చేస్తున్నాము. ఆ 25 lakhs లో 20 lakhs వరకు మనం వర్తబుల్ మనం మెటల్ ఇచ్చేస్తాం. మెటల్ అంటే కంటైనర్ కు సంబంధించి ఒక ఆఫీస్ మోడల్ తయారు చేసుకోవడం కోసము కంటైనర్ మోడల్స్. అది కాకుండా మాది ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ అండ్ మైల్డ్ స్టీల్ లో కంటైనర్స్ ఇస్తాము. స్టెయిన్లెస్ స్టీల్ లో వచ్చేసరికి కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ చేస్తాము. స్ట్రీట్ వెండర్ నుంచి 5-star హోటల్ వరకు అన్ని ఎక్విప్మెంట్స్ మనం తయారు చేస్తాం. చుమ్నీ వర్క్ కావచ్చు, తర్వాత గ్యాస్ లైన్ వర్క్ కావచ్చు. కమర్షియల్ కి సంబంధించిన ఇప్పుడు మీరు చూస్తుంటారు జ్యూస్ బాక్స్, డిస్ప్లే, బేకరీ డిస్ప్లే కౌంటర్స్, తర్వాత మన పెద్ద పెద్ద కమర్షియల్ ఫ్రిడ్జెస్, స్టవ్లు, టేబుల్స్ అలాంటివి టేక్ ఓవర్ చేసుకొని టోటల్ గా మా అంచనా ప్రకారం ఎవ్రీ డిస్ట్రిక్ట్ మినిమం 1 year వరకు ఫ్యూచర్ లో 2-3 ఏళ్లలో 1 year వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది స్టీల్ రిలేటెడ్. A to Z స్టీల్ రిలేటెడ్. మీరు కంపల్సరీ క్యాపిటల్ సిటీకి వస్తే మాత్రం దొరికేటివి. మీరు శ్రీకాకుళంలో ఉన్నవారు లేదా ఇక్కడ కర్నూలు ఉన్నవాళ్ళు క్యాపిటల్ సిటీ విజయవాడకి వెళ్ళాలో, లేదంటే దగ్గర ఉంటే ఇక్కడ బెంగళూరు వెళ్ళాలో, దగ్గర ఉంటే లేదంటే హైదరాబాద్కి వెళ్ళాలో, ఇలాంటి క్యాపిటల్ సిటీకి వెళ్తేనే దొరికే వస్తువులు అనేది మనం అందుబాటులోకి తేబోతున్నాం. ఆ బ్రాంచ్ ద్వారా తేబోతున్నాము. ఈ బ్రాంచెస్ తీసుకునే వారికి అక్కడ లోకల్ ఏరియాలో మనం మార్కెట్ పర్సన్ ఒక ఇద్దరు పెట్టుకుంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వర్క్ మీకు 20 లక్షల రూపాయల వర్త్ అయితే మేము మెటల్ ఏది ఇస్తున్నామో అక్కడే వర్క్ చేస్తాం. కంపెనీ అని మా దగ్గర ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఎట్లా చేస్తున్నామో ఏ బ్రాంచ్ లో ఆ బ్రాంచ్ వర్క్ నడుస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి ఆర్డర్ మాకు హైదరాబాద్ కు వచ్చి ఎంక్వైరీ వచ్చినా ఆ డిస్ట్రిక్ట్ నుంచి డెలివరీ అవుతుంది. అంటే ఇంతవరకు మీరు హైదరాబాద్ నుండి డెలివరీ చేస్తారు, హైదరాబాద్ ఉంటే మీరు వర్క్ చేస్తారు. ఇప్పుడు బ్రాంచెస్ పెట్టి ఫ్రాంచైజ్ రూపంలో అందుబాటులో తీసుకొస్తాము. ఇప్పుడు 23 బ్రాంచ్లు మొత్తం అవుతాయి. అక్కడ నుంచి మన దగ్గర నుంచి మెటీరియల్ సప్లై చేస్తాము, మన దగ్గర నుంచే వర్కర్స్ సప్లై చేస్తాము. అంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ బ్రాంచ్ ఎవరైనా తీసుకుంటారు అనుకుంటారండి, మన ఫ్రాంచైజ్ ఎవరైనా తీసుకొని బ్రాంచ్ పెట్టుకుంటారు, అక్కడ వారికి వచ్చిన ప్రాఫిట్ లో 50% వాళ్ళకి మనం ఇవ్వబోతున్నాము. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ వచ్చినా సరే 1 year వరకు ఆ జిల్లాలో వచ్చింది, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కావాలి, అది కూడా అవసరం లేదు. మన కంపెనీ నుంచి అయితే మెటీరియల్ అక్కడికి వస్తుంది. అడ్వాన్స్ తీసుకున్న అమౌంట్ కాకుండా మిగతా డబ్బులు ఏమున్నా ఇస్తుంది. అది మొత్తం టోటల్ సెంట్రలైజ్ కాల్ సెంటర్ ఉంటుంది. ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ వీక్ కానీ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ మాట్లాడే వాళ్ళకి. టోటల్ గా ప్రజల దగ్గరికి ప్రతి జిల్లాలో 2 మార్కెటర్స్ ఉండి ప్రతి ఇంటింటికి మన స్టీల్ రిలేటెడ్ ఏవైనా సరే, ఈ కంటైనర్ వర్క్స్ అవ్వచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ వర్క్స్ అవ్వచ్చు, ఫుడ్ ట్రక్స్ అవ్వచ్చు, ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్టులలో రోడ్ సైడ్ సేఫ్టీ గిల్ వర్క్స్ ఉంటాయి, బార్గేట్స్ లాంటివి ఉంటాయి. అది కాకుండా ఏదైనా ఐరన్ రిలేటెడ్ షెడ్స్ ఉంటాయి. ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయి, ఇండస్ట్రియల్ పార్క్ కి షెడ్లు వేసుకుంటారు. ఎలాంటి స్టీల్ రిలేటెడ్ వర్క్ అయినా కూడా మన ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రతి జిల్లాలో ఒక యూనిట్ రాబోతుంది. ఆ జిల్లాల నుంచి మళ్ళీ ప్రతి మండలానికి వెళ్తుంది. ప్రతి మండలాల నుంచి ప్రతి ఇంటింటికి ఈ స్టీల్ రిలేటెడ్ ఏ అవసరం ఉన్నా కూడా A to Z స్టీల్ సొల్యూషన్స్ రూపంలో మనం ఈ బ్రాంచెస్ ద్వారా అందరికి దగ్గర అవ్వాలనుకుంటున్నాము. ఒకసారి బ్రాంచ్ పెట్టిన తర్వాత దాని తర్వాత అక్కడ వర్కర్స్ వాళ్ళే అరేంజ్ చేసుకోవాలి, మెటీరియల్ వాళ్ళే పర్చేస్ చేయాలి, ఇవన్నీ ఏం లేదు. ఫ్రాంచైజ్ తీసుకుంటే అతను కూర్చొని మెయింటైన్ చేయడం వరకే, అక్కడ అబ్జర్వేషన్ ఉండాలి. లోకల్ గా ఇప్పుడు ఆ భాషలు కానీ లోకల్ ఉన్న వ్యవహారాలు కానీ ఆయన డీల్ చేస్తాడు అంతే. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో మనం అరేంజ్ చేస్తాము, అక్కడే వర్క్ చేస్తాము. అక్కడికి వచ్చిన మెటీరియల్ ఎంత అయింది, వర్క్ మనకు ఎంత జరిగింది,
దానిలో ప్రాఫిట్ ఏముంది, అక్కడ ఉన్న బ్రాంచ్ ఓనర్ 50% తీసుకుంటాడు, 50% ఇక్కడ వస్తుంది. ఆర్డర్ తీసుకున్న నుంచి డెలివరీ అయ్యేంత వరకు కంపెనీ బాధ్యతనే. కానీ అక్కడ లోకల్ గా ఎలాంటి రిక్వైర్మెంట్ ఇలాంటి ప్రదేశాల్లో తిరిగినప్పుడు కొత్త ఏమైనా స్టార్ట్ చేయబోతున్నప్పుడు మా కంపెనీ ఇది అందుబాటులోకి తెస్తుందని కొంచెం మార్కెటర్ పెట్టుకొని వాళ్ళు చేసుకున్న పని ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. వీళ్ళకంతా ట్రైనింగ్ అంటే మళ్ళీ హైదరాబాద్ లో ఉంటుంది. తర్వాత కాల్ సెంటర్ ఉంటుంది హైదరాబాద్ లో. ఎలాంటి ఆన్సర్స్ ఉన్నా మనము క్వశ్చన్స్ ఉన్నా మనం ఆన్సర్ చేయడానికి రెడీ ఉన్నాము. చాలా హైదరాబాద్ లోకి వస్తే దొరికేటి లేదా అమరావతికి పోతే దొరికేటి వస్తువులను ఏదైతే ఉందో అది ఆ డిస్ట్రిక్ట్ లో అందుబాటులో తేబడుతున్నాం. హైదరాబాద్ ఎట్లుంటది అంటే హైదరాబాద్ లో కాస్ట్ తేడా ఉంటుంది సార్. హైదరాబాద్ లో ఏం కాస్ట్ దొరుకుతుంది ఆ కాస్ట్ కాడ దొరుకుతుంది. హైదరాబాద్ దొరికే వస్తువులు అక్కడ ఉంటుంది. మీరు ఎంక్వైరీ చేయమంటే ఆ షాప్ కి వెళ్ళి మన వాళ్ళు ఇక్కడ టీం రెడీ చేస్తాం. ఆ షాప్ కి వెళ్ళి ఇది ఎంత రేట్ ఉంది, ఎంత దొరుకుతుంది, దీని ట్రాన్స్పోర్ట్ ఎంత, ఆ వివరాలు వాళ్ళకి చేరిపోతాయి. దాన్ని కంపేర్ చేసుకుని తీసుకునేటట్టు మనము పక్కా ప్రణాళికతో మన దగ్గర బ్రాంచెస్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు కూడా వృద్ధిలోకి రావాలి, మన కంపెనీ వృద్ధిలోకి రావాలి. జనాలకు తీసుకునే కస్టమర్స్ కు అందరికీ నాణ్యమైన మెటీరియల్ వాళ్ళకి అనుకున్న ధరలో కస్టమైజ్ చేసి ఇవ్వాలి, అందరికీ అందుబాటులోకి రావాలని మేము ఆలోచన చేస్తాం. ఓకే, చూసారు కండి. అంటే ఇప్పుడు కస్టమైజ్ హౌసెస్ కానీ ఇటు కంటైనర్ హౌస్ కానీ ఏపీలో కూడా ప్రతి జిల్లాలో కూడా రాబోతుంది. అంటే ఇప్పుడు త్వరగా కట్టుకునే వాళ్ళకి అంటే అనుభూతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 2 నెలల్లో మంచి విల్లా అయితే కట్టుకోవచ్చు. ఇప్పుడు సార్ అయితే చెప్పారు ఇప్పుడే మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి సన్నిధిలో ఫ్రాంచైజీ కూడా ఇస్తామని చెప్పేసి కంపెనీ అయితే ఇప్పుడే ప్రకటించింది. ఇది ఒక మంచి శుభసూచకం. అయితే ఇప్పుడు మనం కింద స్క్రీన్ పైన నంబర్ ఉంది, ఆ నంబర్ పైన చూసి ఫ్రాంచైజీగా కావాలనుకున్నారు ఆ స్క్రీన్ పైన నంబర్ కి డైల్ చేసి వెంటనే ఫ్రాంచైజీని మీ సొంతం చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.